బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేశారు విద్యాశాఖ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ సెకండ్ ఇయర్ కలిపి మొత్తంగా 10,17,102 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను వెబ్సైట్లతో పాటు మనమిత్ర వాట్సాప్ యాప్లోనే పొందవచ్చు. వాట్సాప్ నెంబర్ 9552300009 కు హాయ్ అని SMS చేయాలి. అవసరమైన సమాచారాన్ని అందించి ఫలితాలను పొందవచ్చు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేశారు విద్యాశాఖ అధికారులు. రేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. హరీష్, చెప్పండి, ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితం ఇంటర్ కు సంబంధించినటువంటి మొదటి సంవత్సరం, అదేవిధంగా 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఫలితాలను కూడా విడుదల చేసింది ఇంటర్ బోర్డు. ఇందుకు సంబంధించినటువంటి ఫలితాల వివరాలను APGOV.in వెబ్సైట్ లో విడుదల చేశారు. అలాగే మనమిత్ర వాట్సాప్ ద్వారా 9552300009 కి సంబంధించినటువంటి ప్రత్యేక నంబర్ ఏదైతే ప్రభుత్వం విడుదల చేసిందో అందులో హాయ్ అని మెసేజ్ చేస్తే కూడా ఫలితాలు కూడా పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తమే చూసుకుంటే కనుక ఈరోజు ఒకేసారి 2 ఫలితాలకు సంబంధించినటువంటి 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఫలితాలను కూడా ప్రభుత్వం ఇంటర్కి సంబంధించినటువంటి ఫలితాలు విడుదలయ్యాయి. అందులో భాగంగానే మొదటి సంవత్సరం ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి దాదాపుగా 5,25,848 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం 2వ సంవత్సరానికి సంబంధించి 4,91,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం మీద మొదటి సంవత్సరం అదేవిధంగా 2వ సంవత్సరానికి సంబంధించినంత వరకు కూడా మొత్తం విద్యార్థులు 10,17,000 మంది ఉన్నారు. ఇక పాస్ పర్సంటేజ్ కి సంబంధించి చూస్తే కనుక సెకండ్ ఇయర్ కి సంబంధించి 83% పాస్ పర్సంటేజ్ ఉంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ కి 70%, 70% పాస్ పర్సంటేజ్ విడుదలైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొదటిసారిగా వెబ్సైట్ లో అదేవిధంగా వాట్సాప్ ద్వారా ఈ ఫలితాలను విడుదల చేయడం కూడా ఒక రకంగా విద్యాశాఖలో కొత్త నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఇక వొకేషనల్ కి సంబంధించినంత వరకు కూడా సెకండ్ ఇయర్ లో 77% పాస్ పర్సంటేజ్ వచ్చింది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ కి సంబంధించి 62% పాస్ పర్సంటేజ్ వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వరుసగా విద్యార్థులకు సంబంధించి 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఒకేసారి ఇంటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో గత 10 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైందనేటువంటి ఒక విషయం కూడా అధికారులు వెల్లడించారు. అదేవిధంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 70% వరకు కూడా పాస్ అయ్యారు. 2వ సంవత్సరానికి సంబంధించి 83% నమోదైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థల్లో మెరుగైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఫలితాలు వచ్చాయన్నటువంటి ఒక విషయాన్ని కూడా అధికారులు ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం చూసుకుంటే ఈ ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. ఈసారి ఉత్తీర్ణత సాధించలేకపోయినటువంటి విద్యార్థులు ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ఒత్తిడికి గురి కాకుండా వారి మానసిక పరిస్థితుల పైన విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా కాన్సన్ట్రేషన్ చేయాలనేటువంటి ఒక సూచన కూడా చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించి 2వ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69% గా నమోదైంది. అదేవిధంగా గత 10 ఏళ్లలో ఇది అత్యధికంగా ఉన్నట్టుగా కూడా అధికారులు ప్రకటించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు సంబంధించి ఉత్తీర్ణత శాతం 47% గా ఉంది. ఇది గత 10 ఏళ్లలో 2వ అత్యధిక శాతంగా కూడా అధికారులు పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ విజయానికి సంబంధించి విద్యార్థులు అదేవిధంగా జూనియర్ అధ్యాపకులు మరియు విద్యా పురోగతికి కృషి చేసిన వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ అభినందనలు తెలియజేశారు. మొత్తం మీద ఇంటర్ ఫలితాలకు సంబంధించినటువంటి అంశం కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూశారు. కొద్దిసేపటి క్రితం వెబ్సైట్ ద్వారా విడుదలైనటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ను చూసుకునేందుకు విద్యార్థులు ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలించుకునేందుకు విద్యార్థులు ఉత్సాహంగా ఇంటర్నెట్ సెంటర్స్ కావచ్చు, ఫోన్ లోనే తమ ఫలితాలను చూసుకునేందుకు విద్యార్థులు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రోజు జరిగినటువంటి విడుదలైనటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా విద్యాశాఖ ఇంటర్ బోర్డు స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది.